నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఒక శక్తివంతమైన ఒక మాట అనేది ఉందండి. ఈ మాటని కనుక మనం అనుకున్న మరికొద్ది క్షణాల్లోనే మన బ్యాంక్ అకౌంట్లో మనం ఊహించని విధంగా అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఆ మాట అనేది ఏంటి, మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి మనం మనీ పరంగా ఎన్నో రకాల పరిహారాలని మన ఛానల్లో ఎక్కువగా చూస్తూనే వస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ విషయం ఏంటి అనంటే, నిజంగా అండి చాలామంది అక్క నేను బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత అమౌంట్ని ఉంచుకోవాలి, క్రెడిట్ చేసుకోవాలి, నా అమౌంట్ అనేది పెరగాలని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ అమౌంట్ క్రెడిట్ అవ్వంగానే అమౌంట్గా నా బ్యాంక్ అకౌంట్లో ఉన్న మరు నిమిషమే ఏదో ఒక ఖర్చులు వస్తున్నాయి, అకౌంట్లో పైసా అనేది ఉండటం లేదక్క అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి చాలామంది కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా మన మనీని నిజంగా అండి అట్రాక్ట్ చేయాలి అని అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. మనం ఎన్నో రకాలుగా ఒక ఏంజల్ నెంబర్స్ ద్వారా అట్రాక్ట్ చేయగలుగుతున్నాము, మనీ అఫర్మేషన్స్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి. ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనం అనుకుంటే నిజంగా మన బ్యాంక్ అకౌంట్లో కానీ మన చేతిలో కానీ అమౌంట్ అనేది నిలబడటం, మనకి ఊహించని విధంగా మనకి ఆదాయం అనేది పెరగటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా మనం ఎలా అనుకోవాలి ఆ స్విచ్ బోర్డ్ని, అసలు స్విచ్ బోర్డ్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. చాలామంది కూడా అక్క స్విచ్ బోర్డ్ గురించి మాకు తెలియదు, ఇవి నిజంగా పనిచేస్తాయా, నిజంగా పూజలు పరిహారాలు చేస్తుంటప్పుడే మాకు సరిగ్గా రిజల్ట్ అనేది కనిపించడం లేదు, ఇంకా ఈ స్విచ్ బోర్డ్కి అంత శక్తి ఉందా అని కూడా చాలామంది అంటున్నారండి. స్విచ్ బోర్డ్స్ అంటే నిజంగా ఒక స్విచ్ వేయంగానే వెంటనే ఎలా అయితే ఫాస్ట్గా లైట్ కానీ ఫ్యాన్ కానీ ఎంత ఒక్క సెకండ్లో ఎలా అయితే ఆన్ అవుతున్నాయో అలాంటి శక్తి ఉంది కాబట్టి ఈ స్విచ్ బోర్డ్స్కి వాటికి పేరు అనేది స్విచ్ బోర్డ్స్ అని పేరు పెట్టారండి. ఫారెన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అండి పూజలు పరిహారాలు చేయలేరు మనలాగా. అందువల్ల వాళ్ళు టైం దొరికినప్పుడల్లా కూడా మనీని అట్రాక్ట్ చేయటం కోసం రిపీటెడ్గా మనసులో మన మంత్రాలను ఎలా అయితే అనుకుంటూ ఉంటామో అలాగ వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్ని అనుకుంటూ ఉంటారు. నిజంగా ఈ స్విచ్ బోర్డ్స్ అనేది మనం విశ్వానికి తొందరగా కనెక్ట్ అవ్వగలిగే ఒక నమ్మకంతో మనం చేసుకుంటూ ఉండాలండి. అయ్యో ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క పరిస్థితికి కూడా స్విచ్ బోర్డ్స్ అనేవి ఉన్నాయి. రకరకాల స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి కానీ, విడిపోయిన వాళ్ళు కలవటానికి కానీ, ఇంట్లో గొడవలు రాకుండా ఉండటానికి కానీ, మ్యారేజ్ అవ్వటానికి కానీ అన్ని రకాలుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్విచ్ బోర్డ్ అనేది ఉంది. అలా ఇప్పుడు చూడబోయి ఈ స్విచ్ బోర్డ్ అనేదండి మనం మనీని అట్రాక్ట్ చేస్తూ మనకి అమౌంట్ అనేది ఊహించని విధంగా ఏదో ఒక రకంగా మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతూనే ఉండాలి అని చెప్పి ఒక మైండ్లో మనం ఫిక్స్ అయిపోవాలండి. నేను ఎంతో కొంత మనీ సేవ్ చేయాలి. చాలామంది కూడా అక్క నేను సేవ్ చేయాలని అనుకుంటున్నాను నా అకౌంట్లో, నేను ఒక 1000 రూపాయలు ఒక 2000 నేను అకౌంట్లో పెట్టాను, అది కూడా నాకు నిలబడటం లేదు, నేను 5 lakhs వరకు కూడా చేర్చి పెట్టాలి అని చెప్పి మనం ఒక ఏం పెట్టుకొని గట్టిగా ఇది నేను చేర్చి పెట్టగలను, సంపాదించగలను అన్న నమ్మకంతో మనం ఇది అనుకుంటే అండి ఖచ్చితంగా జరుగుతుంది. కానీ చేసే ముందు అండి మనం ఎంతైతే ఒక మనీని ఒక అకౌంట్లోకి చేర్చుకోవాలి అని మనం ఊహించుకుంటున్నామో అలా ఊహించుకోవాలన్నమాట. అంటే నా గోల్ అనేది ఒక 5 lakhs లేదంటే 10 lakhs, ఒక 50 lakhs మన స్టేటస్ని బట్టి మన పరిస్థితిని బట్టి మనం ఎంతైతే శాలరీ మనం సంపాదిస్తున్నామో దానికి ఒక రెండింతలు ఎక్కువగా మనం ఊహించుకుంటూ నా బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పుకుంటూ ఈ స్విచ్ బోర్డ్ని కనుక మీరు అనుకోండి ఫ్రెండ్స్. నిజంగా రోజు కూడా ఒక 5 నిమిషాల పాటు, పొద్దున్న ఒక 2 నిమిషాలు, మధ్యాహ్నం నైట్ కూడా ఈ స్విచ్ బోర్డ్ని కనుక అనుకుంటే నిజంగా అండి బ్యాంకులో మాకు ఎన్నో రకాలుగా మేము ఊహించని విధంగా ఏదో ఒక రకంగా మనీ మాకు సేవ్ అవుతూనే ఉంది, క్రెడిట్ అవుతూనే ఉంది. అంటే అండి మనం చేసే పని ద్వారా మటుకే కాదనమాట, మనకి అనేక రకాలుగా అవకాశాలు రావటం, ఏదో ఒక అవకాశం ద్వారా ముందుగానే వాళ్ళు అడ్వాన్స్ మాకు మనీ పే చేశారక, మేము ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే బ్రింగ్ మ్యాజిక్ టేక్ చామ్ క్లయింట్స్. బ్రింగ్ మ్యాజిక్ టేక్
చామ్ క్లయింట్స్ అనే ఈ స్విచ్ వర్డ్ని మీరు రిపీటెడ్గా అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూడండి. మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా డబ్బు అనేది మీ అకౌంట్లో అంటే అనవసరంగా ఖర్చు అవ్వకుండా మనీ అనేది బ్యాంకులో ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక అవకాశాలు వస్తూ ఉంటాయి, మనీ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే సంపాదన అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ స్విచ్ వర్డ్స్కి అంత శక్తి ఉంది. మీరు ఇప్పుడే కూడా ఈ స్విచ్ వర్డ్స్ని మనం ఉపయోగించేటప్పుడు ఎలాంటి ఒక నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడే చూడంగానే ఈరోజే స్టార్ట్ చేయొచ్చు. నైట్ ఎప్పుడు కూడా అండి ప్రతి విషయాన్ని మనం చేసేటప్పుడు ఎప్పుడు మైండ్ రిలాక్స్గా ఉంటుంది. మనకి రాత్రి పూట పడుకునేటప్పుడు మైండ్ రిలాక్స్గా పెట్టుకొని ఈ స్విచ్ వర్డ్ని అనుకోవచ్చు. అలా కాకుండా ఉదయాన్నే లేవగానే బ్రహ్మ ముహూర్తంలో లేసే అలవాటు ఉన్న వాళ్ళైతే అప్పుడు నిజంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు మిగతా యోగాలు ధ్యానాలు ఏమైనా చేసుకోవచ్చు. అవి చేసుకోవడానికి ముందు కానీ తర్వాత కానీ ఒక 2 నిమిషాల పాటు ఇలా అనుకోండి. మనీ గురించి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం, అది అలా కొన్ని రోజులు ఫాలో అవ్వండి. తర్వాత ఇప్పుడు చెప్పే ఈ స్విచ్ వర్డ్ని కూడా మీరు ఉపయోగించి చూస్తేనే కదా మనకు తెలిసేది. అలా ఒక 2 నిమిషాలు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక 3 డేస్ కంటిన్యూస్గా ట్రై చేయండి రిపీటెడ్గా. మైండ్లో ఖచ్చితంగా నేను క్రెడిట్ చేసుకోగలను, అమౌంట్ని నేను సేవ్ చేసుకోగలను అనే విషయాన్ని మైండ్లో విజువలైజేషన్ చేసుకుంటూ మీరు ఇలా అనుకుని చూడండి ఫ్రెండ్స్. మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అని. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.